by 5th class students. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हम बुलबुले हैं इसकी, ये गुलसिता हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा, हम छाया आसमां का, पर्वत वो सबसे ऊंचा, हम छाया आसमां का, वो संतरी हमारा, ओ पासुबा हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। गोरी में तैरती है इसकी हजार नदियाँ, गोरी में तैरती है इसकी हजार नदियाँ, गुलशन के जिसके दम से रश की जिना हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम हिंदी है हम हिंदी है हम, वतन है हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हमारा, सारे जहां से अच्छा। Celebrating 77th Republic Day. Today occasion మీద మన respected correspondent sir ని speech. I would like to invite our correspondent sir for your valuable speech. లిటిల్ కింగ్స్ అధ్యాపకులకు, విద్యార్థులకు, వచ్చిన పేరెంట్స్కి, శ్రేయోభిలాషులందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు కదా, ఎనర్జీ ఉన్నారా? ఎనర్జీ లేకపోయినా ఎనర్జీ తెచ్చుకోవాలి ఈరోజు, ఓకేనా? ఉన్నారు ఎనర్జీగా? ఇంకా రైట్. మరి గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి వినే విషయాన్ని శ్రద్ధగా తెలుసుకోండి. ఎందుకంటే తెలుసుకోవడం మన బాధ్యత, తెలియజేయడంలో మన బాధ్యత. మొదటగా మనకు భారతదేశానికి స్వాతంత్రం అనేది 1947 ఆగస్టు 15వ తేదీన 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం దగ్గర నుంచి సాధించడం జరిగింది, పోరాడి సాధించడం జరిగింది. అలా సాధించిన తర్వాత మన భారతదేశానికంటూ స్వేచ్ఛనైతే సాధించగలిగాం, కానీ చట్టాలనేవి అమలుపరచడం అనేది కాస్త జాప్యం జరిగింది. ఎందుకంటే
1935 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన భారత ప్రభుత్వ చట్టాన్ని అతి పటిష్టంగా తయారు చేసి వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుండి కూడా మనం అదే ఫాలో అవుతూ వస్తుండేవాళ్ళం. 1935లో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన చట్టాన్నే అమలుపరుస్తూ దాంట్లో ఉన్నటువంటి చట్టాలు, స్వేచ్ఛలు, ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి ఫాలో అవుతూ వచ్చేవాళ్ళం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి అది కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం ఇంట్లో ఉంటామా? ఒక సమయానికి లేస్తాం, సమయానికి పడుకుంటాం, సమయానికి తలుపు వేసుకుంటాం, తాళాలు వేసుకుంటాం, సమయానికి తింటాం. అవునా కదా? అదొక రూల్ సిస్టమేటిక్గా జరుగుతుంది. అవునా? అదేవిధంగా ఎంత పెద్ద భారతదేశం